దేవుని మీద ఆధారపడితే మన రక్షణ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేనిపై ఆధారపడాలి? ఇశ్రాయేలు ప్రజలు దేని మీద ఆధారపడ్డారు చెప్పండి ఒక్క మాట. 30వ అధ్యాయం ప్రకారంగా దేని మీద ఆధారపడ్డారు? సోయను మీద ఆధారపడ్డారు. అంటే సోయను ఐగుప్తులో ఒక ముఖ్యమైన పట్టణం, దాని పేరు సోయను. సోయనును ఆశ్రయించారు. ఐగుప్తు వారికి కప్పం కట్టడానికి చాలామంది ఇశ్రాయేలు ప్రజలు మూటలు కట్టుకొని ఆ గాడిదల మీద ఆ మూటలని వేసి ఐగుప్తు కప్పం కట్టడానికి అక్కడికి వెళ్ళారు. అష్షూరు రాజులకు వాళ్ళకి లోబడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు. ఈ రోజున ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేవునిపై నువ్వు ఆధారపడాలి. దేవుని అడిగితే ఏదైనా చేయగలడు, దేనినైనా సాధించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ప్రధానమైనటువంటి వాక్య భాగం ఏంటంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి, చాలా జాగ్రత్తగా వినాలి, మరలి వచ్చి, ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి మరలి వచ్చి, ఇశ్రాయేలు వారలారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీకే ఈ బోధ, దేవుని బిడ్డలారా మీకే ఈ మాట. ఏమంటున్నారు? మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన మీరు రక్షించబడతారు. మరలి వచ్చి ఊరకుండండి, ఏమీ చేయొద్దు, మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉండండి, మీరు రక్షించబడతారు. మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. దేవుడు మీకు బలము చేకూరుస్తాడు. దేనివల్ల అంటే ఆయన నమ్ముకొనడం వల్ల మీకు బలము చేకూరుతుంది. అష్షూరు ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెబితే దానికి ఆకర్షించబడి అక్కడికి వెళ్ళిపోతున్నారు. నేను ఇందాక నుంచి చెబుతున్నటువంటి మాట అదే. హృదయం దేవుని ఆలయం. హృదయం దేవుని ఆలయం. దేవుడు ఎక్కడున్నాడంటే ఇక్కడే ఉన్నాడు. చీల్చుకొని చూపించండి. దేవుడు ఎక్కడున్నాడమ్మా? హృదయంలో ఉన్నాడు. ఎక్కడికి పరిగెట్టాలి? ఎక్కడికి పరిగెట్టాలి? హృదయం దగ్గరికి పరిగెట్టాలి. మీ హృదయం ఎక్కడ ఉన్నది? మీ హృదయం దేవుని ఆలయం, దేవుని మందిరం. ఇది దేవుడు అక్కడ నివాసం చేస్తున్నాడు. నువ్వు ఏం చెప్పుకున్నా ఆ దేవుడితో చెప్పుకోవాలి, నీ మనసుతో చెప్పుకోవాలి. నీ మనసు ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది కదా. నీ శరీరంలో వన్ ఆఫ్ ది పార్ట్ హృదయం. ఆ హృదయంతో నువ్వు చెప్పుకుంటే నీ ఆయాసం అంతా తీరిపోద్ది, నీ దుఃఖం అంతా తీరిపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అదే చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 1 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు చదివితే, మనం తిరుగుబాటు చేసే ప్రజలం. తిరుగుబాటు మన హృదయంలో ఉంటుంది. అది వద్దు అంటాము. మాకు దేవుని వాక్యం వద్దు అని తిరస్కరిస్తాం. తిరుగుబాటు స్వభావం మనలో ఉంది. మీరు ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు కనుక ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారాలు, అక్కడ భక్తి నీ వంట పట్టేసేయా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? నరకానికి వెళుతున్నావు. ఐగుప్తు నీకు జీవనం కాదు. నీ జీవనం పరమ సియోను నీ జీవనమై ఉన్నది. సియోనుకు నువ్వు చేరాలి. కనాను దేశం పరమ సియోనును పోలి ఉంది. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి నిన్ను నడిపిస్తాను అని మాట ఉన్నది. అక్కడ దేవుని రాజ్యం ఉన్నది, దేవుని ఇల్లు ఉన్నది. అది యెరూషలేము. యెరూషలేము దేవుని ఇల్లు అని దానికి పేరు పెట్టబడింది.
దేవుని ఇల్లు పరలోకములో ఉన్నది. పరలోకానికి నువ్వు చేరాల్సి ఉన్నది. సరదాలు నీ జీవితంలో విఫలం కావాలి. నీకున్నటువంటి చెడు అలవాట్లు విఫలం కావాలి. సరదాలు వదిలేయాలి. చెడు క్రియలు వదిలేయాలి. చెడు ఆలోచనలు అన్నీ వదిలేయాలి. దేవునికి దగ్గరగా అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడకూడదు. దీనంతటికీ 1 నుంచి 7 వచనాలు ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, చెడు వ్యసనాలను, చెడు తలంపులను వదిలివేయాలి. మనుషుల మీద ఎంత మాత్రం ఆధారపడకూడదు. రాజుల మీద ఆధారపడకూడదు. దేవుని మీదే నువ్వు ఆధారపడాలి. దేవుడే నీకు రక్షణ ఇస్తాడు. 8 నుంచి 17 వచనాల వరకు ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, సత్యాన్ని తిరస్కరించేవారున్నారని. సత్యాన్ని తిరస్కరించేవారున్నారు. ఏది సత్యమో వాళ్ళు గ్రహించడం లేదు. సత్యానికి దూరంగా బ్రతుకుతున్నారు. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. త్వరగా. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. త్రోవ వచ్చినప్పుడు, జంక్షన్ వచ్చినప్పుడు ఏమంటాడు దేవుడు? వెనక నుంచి ఇదే త్రోవ, ఈ త్రోవలో అడుగుడి అని చెబుతాడట. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సత్యాన్ని తిరస్కరించే వారి హృదయం ఈ 8 నుంచి 17 వచనాల్లో మధ్యలో ఉంటుంది. అవన్నీ వివరించడానికి సమయం లేదు గనక ఒక మాట చెబుతున్నాను, తర్వాత చదువుకోండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. త్వరగా. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధను తమ కొరకు పోగు చేసుకుంటున్నారట. అనుకూల బోధలు ఎక్కడ ఉంటాయో అక్కడికే జనమందరూ వెళ్ళిపోతారు. వాక్యంలో చెప్పబడుతుంది. మళ్ళీ చదవండి అమ్మా, మీకు మీరు చదువుకోండి ఆ వచనం. హితబోధను సహింపక దురద చెవులు గలవారై అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు 4 చెప్పేస్తే ప్రసంగం అయిపోద్ది. మీకు తెలుసా? ప్రసంగం ఎంత చెప్పక్కర్లే. 2 మాటలు తీసుకొని అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది అని చెప్తే 4 మాటలు చెప్పేసి 2 వాక్యాలు చెప్పేస్తే ప్రసంగం ముగిసిపోద్ది, టైం అయిపోద్ది, నా కానుకలు నాకు వచ్చేస్తాయి కదా. అది సరైన బోధ కాదు. కల్పనా కథల వైపు మీ మనసులను మళ్లించకండి. చదవండి అమ్మా. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. ఎక్కడ తిరుగుతున్నారు మీరు? కల్పనా కథల వైపు. దేని వైపు తిరగకూడదమ్మా? కల్పనా కథల వైపు తిరగకూడదు. చివరికి వచ్చేస్తున్నాను. 18 నుంచి 26 వచనాల వరకు. 18 నుంచి 26 వచనాల్లో ఏం దాగి ఉందంటే, దేవుని కరుణ. ఎంత కరుణ గలవాడు దేవుడు, ఎంత వాత్సల్యపూర్ణుడు దేవుడు, ఎంత మహిమ గలవాడు దేవుడు, ఎంత దయాహృదయుడు దేవుడు. నువ్వెంత తప్పు చేసినా, ఎవరైనైతే కీచుకీచులు ఆడతాడు, ఎవరైనా తప్పు చేశారంటే ఎగురుతాడు, పైకంతా ఎగురుతాడు. కానీ దేవుడు శాంతంగా
క్షమించే దేవుడు. ఎంత పాపినైనా ఆయన ఇట్టే క్షమించేస్తాడు. దేవుని క్షమాగుణము కలిగినటువంటి వాడు. ఆయన పునరుద్ధాన వాగ్దానం ఇస్తున్నాడు నీకు. ఆ వాగ్దానం అందులో దాచబడి ఉంది. ఏం చెప్తాడంటే, ఇది సరైన మార్గం. నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఇది సరైన మార్గం కాదు. కుడివైపోయినను ఎడమ వైపోయినను నువ్వు జర్నీ చేస్తున్నట్టు అప్పుడు ఇదే త్రోవ అని సరైన త్రోవలో మనం నిలబెట్టి నడిపించే దేవుడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచివాడండి. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. దేవుని దయను మీరు గుర్తించండి. దేవునికి ఉన్న ప్రేమను గుర్తించండి. నువ్వు తప్పిపోతున్నావు అనుకో, నేను తప్పిపోనేవాడు సరైన మార్గంలో నడిపించడానికి సిద్ధపడతాడు. మనం ఏం చేస్తాం? దేవుని అడగం కదండి. మన సబ్జెక్ట్ ఏంటంటే, లోబడిని పిల్లలారా మీకు శ్రమ. మీరు దేనికి లోబడతారు? దేనికి లోబడరు. అందుకనే లోబడిన పిల్లలకు శ్రమ ఉంటుందని చెప్పి ఆయనే మన మధ్యకు వచ్చి, రే ఇదే సరైన త్రోవ, ఈ మార్గం కూడా నడువు అని నడిపిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన ఆ సంవత్సరాలన్నీ ఏదైతే తినివేసిన ఆ పంటనంతా కూడా మరలా మీకు ఇచ్చేదను. దేవునికి చప్పట్లు కొడతారు ఇప్పుడు? గట్టిగా కొట్టండి. మీ సొమ్ము ఎవరైతే తినేశారో, ఏ చీడ పురుగులు తినేసాయో వాటంతరిని పోగు చేసి మరలా మీకు ఇస్తాను. ఎంత మంచివాడండి ఆయన. మంచి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు, భలే మంచి దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు, అద్వితీయ దేవుడు, నిజ దైవం యేసు. అద్వితీయ దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు. మొక్కులను కోరడు, మనసిస్తే చాలును, కొండలెక్కి రమ్మనడు, మనలో కొలువుంటాడు. మొక్కులను కోరడు, మనసిస్తే చాలును, కొండలెక్కి రమ్మనడు, మనలో కొలువుంటాడు. పలికేను యేసు, బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మంచి దేవుడు. నీ కొరకు ఆయన చీడ పురుగులను నాశనం చేస్తారు. నీ కొరకు ఆయన పసర పురుగులను, మిడతలను నాశనం చేసి దాని ద్వారా తినివేసినటువంటి సంవత్సరముల పంటను మరలా తిరిగి నీ చేతికి ఇస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొప్పతనం ఇప్పుడైనా గమనించండి. నేను పోగొట్టుకున్నాను అని అర్రులు చేస్తున్నారా? నీ పోగొట్టుకున్నది తిరిగి ఆయన మరలా నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. నిన్ను పోగొట్టుకున్నట్టే ఉంచడు. పోగొట్టినదంతా కూడా నీకు తిరిగి ఆయన దయచేస్తాడు. 27వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి మాట, దేవుడు శత్రువులను నాశనం చేస్తాడు. ఆ దేవుడు, మన దేవుడు శత్రువులను నాశనం చేసేటువంటి ప్రక్రియ ఆయన అవలంబిస్తాడు. ఆయన చేతికి విడిచిపెట్టు. నీ చేతిలోకి ఏమీ తీసుకోవద్దు. నీకు ఏది చేయాలనుకున్నా ముందుగా ఆయన అడుగు. ఆయన చిత్తమేంటో తెలుసుకో. ఆయన అడిగి కార్యక్రమాన్ని ప్రారంభించు. లోబడనొల్లని పిల్లలకు శ్రమ అని ఎందుకన్నాడో తెలుసా? ఒకసారి ఆ శ్రమ గురించి 4 మాటలు చెప్తాను. ఎవరికి శ్రమ? మొదటి అధ్యాయం 14వ వచనం, 4వ వచనం చదవం. 4వ వచనం, పాపిష్టి జనమా, దోష భరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. చెరుపు చేస్తున్నారు, మీరు చెడగొట్టేస్తున్నారు. చెడగొట్టేసే వారికి దేవుడు ఇచ్చినటువంటి శ్రమ ఏంటంటే మీరు చెడగొడుతున్నారు. ఎవరైనా ఫ్రెండ్స్ చెడగొడుతున్నారు? ఎవరైనా సాధ్యమైతే బాగు చేయండి, ఎవరిని చెడగొట్టవద్దు కదండి. నీ ద్వారా ఎవరైనా చెడు పనులు నేర్చుకుంటున్నారా? చెడ్డవారు అవుతున్నారా? ఒక మాట చెబుతాను. మనం దేవుని తట్టు తిరగం, దేవునికి వ్యతిరేకంగా నడుస్తాం. మనం ఎవరితోనైనా సహవాసం చేస్తాం, వారు కూడా దేవుని నమ్మరు, దేవుని విశ్వసించరు. వాళ్ళకేమవుతుంది? వాళ్ళకి శ్రమ. నీకు నువ్వుగా ఏం చేయకపోయినా నీ ప్రవర్తన వల్ల అవతల వ్యక్తి నేర్చుకున్నది నీకు శ్రమగా మారే ప్రమాదం ఉంది. దానివల్ల నువ్వు దేవుని ఎరిగి ఉండాలి. లోబడని పిల్లలారా, మీకు శ్రమ. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, మొదటి వచనం అధ్యాయం 4వ వచనంలో, పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. రెండవ విషయం, 28వ అధ్యాయం 1వ వచనం, తాగుబోతులారా, మీకు శ్రమ. తాగుబోతు ప్రజలారా, మీకు శ్రమ. పూటుగా తాగేసి ఏం చేస్తావు నీకే తెలియకుండా చేసి నీ కుటుంబాన్ని ఛిద్రం చేసుకుంటున్నావు. తాగుబోతు ప్రజలారా, మీకు శ్రమ. 29వ అధ్యాయం 1వ వచనం, 29వ అధ్యాయం. అమ్మా, అవియేలుకు శ్రమ. ఎవరు వాళ్ళు? ఐగుప్తు నుంచి వచ్చిన వారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు శ్రమ. 29వ అధ్యాయం 15వ వచనం, త్వరగా చూడండి. ఎవరికి శ్రమ? యెహోవాకు కనపడకుండా, దేవుని అడగకుండా, నీలో నీవే ఆలోచన చేసి దాన్ని క్రియరూపంలో బయటికి పంపించేస్తే, అది చేస్తే నీకు శ్రమ. శ్రమ గురించి ఈ రోజున మనకు టాపిక్ దొరికింది. ఎంత శ్రమ? ఎవరికి శ్రమ? ఎవరికమ్మా? తాగుబోతులకు శ్రమ, లోబడనలోని ప్రజలకు శ్రమ, చెడగొట్టే వాళ్ళకి శ్రమ. ఇక్కడ రాస్తున్నాడు ఈ వచనంలో, తమ ఆలోచనలు ఏవి కూడా యెహోవా చెంత చేయరట. యెహోవాకు తన ఆలోచన చెప్పరు, తన హృదయంలో ఉన్న వాక్కు చెప్పరు, దేవుని అడగరు. ప్రభువా, ఇది చేయాలనుకుంటున్నానన్నా,
నాకు ఈ తలంపు వచ్చింది, ఇది చేయనా వద్దా ఆయన అడగకుండా లోపల దాచేసి వాటిని మరుగు చేయు వారికి శ్రమ. ఎందుకు శ్రమ పడుతున్నావు? నిజమే, చాలా విషయాలు మేము కూడా దేవుణ్ణి అడగకుండా, దేవుని వద్ద విచారణ చేయకుండా, ప్రార్థన చేయకుండా, మా నిర్ణయాలు మావే అన్నట్లుగా, మా నిర్ణయాలే మంచివి అన్నట్లుగా చాలా కార్యక్రమాలు చేశాం. మాకు కూడా శ్రమ దాపరించింది. మీకు తెలుసా? పాస్టర్ లేదు, విశ్వాసి లేదు, ఎవరికైనా శ్రమే. ఆయన అడగకుండా చేస్తే నీకు శ్రమే. నాలుగు ఖర్చుకొని అప్పుడు ప్రార్థన చేసి, దేవా ఈ విధంగా నష్టపోయాము, నష్టపోయినటువంటి మేము ఎలాగ తిరిగి మళ్ళీ పొందుకోవాలనైనా అని ఆయన పాదాల చెంత పెడితే ఏదో ఒక సూత్రం మంత్రం చెప్తాడు. అది దేవునికి మహిమ కలుగును. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? ఇప్పటికైనా దేవుణ్ణి అడగండి. ఏదైనా కార్యక్రమం చేస్తున్నాడు ముందు దేవుణ్ణి అడగండి. దేవుడు చేయమంటే చేయండి, దేవుడు వద్దంటే మానేయండి. 31వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు యెహోవా యొద్ద విచారింపకయు సహాయమునకు ఐగుప్తునకు వెళ్ళుచు ఎవరిని? గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములని, వాళ్ళు బలాఢ్యులని, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరిని ఆశ్రయిస్తున్నావు నువ్వు? వారి గుర్రాలను బట్టి. అమ్మో, రైతు గారు వాళ్ళకి చాలా గుర్రాలు ఉన్నాయి, వాళ్ళకి చాలా బళ్ళు ఉన్నాయి, వాళ్ళని ఆశ్రయిస్తే నీకు శ్రమ. దేవుణ్ణి ఆశ్రయించండి, నీకు రక్షణ. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు రక్షణ. గుర్రములను బట్టి, రథములను బట్టి, సైన్యమును బట్టి వాళ్ళపై ఆధారపడితే నీకు శ్రమ. నీ పలుకుబడి చూసి నువ్వు వాళ్ళ వెంట పడుతున్నావు. నో, దేవుని వెంట పడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 33వ వచనం, అధ్యాయం 1వ వచనం. నువ్వు దోచుకొనబడకపోయినను, నువ్వు ఎవరి చేత దోచుకొనబడవు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరి చేత దోచుకొనబడవు, కానీ నువ్వే దోచుకొనబడుతున్నావు. నీకు నువ్వే దోచుకొనబడుతున్నావు. ఎవరిని నేను దోచుకోవట్లేదు, ఎవరిని తీసుకుపోవట్లేదు, ఎవరిని తీసుకుపోవట్లేదు, నీకు నువ్వే వెళ్ళిపోతున్నావు కదా. నీకు శ్రమ. నిన్ను ఎవరు వంచరు, నీకు నువ్వే వంచుకుంటున్నావు, నీకు శ్రమ. నువ్వు దోచుకొనడం మానేశావు, తరువాత నువ్వు దోచుకొనబడతావట. ఇంతవరకు దోచుకున్నావు అందరిని మీద పడి, ఇప్పుడు మానేశావు, నువ్వు దోచుకొనబడుతున్నావు, నీకు శ్రమ. చేసిన పాపం ఉట్టే పోద్దా అంటారు కదా, చేసిన పాపం ఊరకనే పోద్దా అంటారు. అదే ఇంతకుముందు నువ్వు దోచుకున్నావు ఇతరుల మీద పడి, ఇప్పుడు నువ్వు దోచుకొనబడుతున్నావు. చదవమ్మా. నీ వంచుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచేస్తారట. యెహోవా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, మా యందు కరుణించుము. దేవా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, దేవా నన్ను కరుణించు. నాకు నేనుగా దోచుకొనబడుతున్నాను, నాకు నేనుగా వంచబడుతున్నాను, నాకు నేనుగా మోసం చేయబడుతున్నాను. దేవా నన్ను ఆదుకో, నన్ను కరుణించు అంటే ఉదయకాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున నీకు రక్షణ ఆధారముగాను ఆయన ఉంటాడట. చప్పట్లు కొడతారు ఒకసారి.
ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు రక్షణ, కాపుదల. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. 20వ అధ్యాయం 15వ వచనం. యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీది కాదు, యెహోవాయే, యెహోవాదే, యెహోవాదే. ఈ సైన్యమునకు మీరు భయపడకుడి. ఎక్కడికి వెళ్ళాలి? యెహోవాను ఆశ్రయించు. ఈ గొప్ప జనమునకు నువ్వు భయపడద్దు, జడియకు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును. మీ పోరాటములో మీరు పోరాడవలసిన పని లేదు. ఇంటి పక్క వారితో పోరాడదామని అనుకుంటున్నారా? అక్కర్లేదు. మీ ముందు సాతాను ఉంది, దానితో పోరాడాలనుకున్నావా? మీకు శక్తి చాలదు. దేవుడే యుద్ధము జరిగిస్తాడు, దేవుడే యుద్ధము జరిగిస్తాడు. ఖచ్చితంగా నీ ముందున్నటువంటి ప్రతి విషయం ఆయన ముందు పెట్టు. ఇదే త్రోవని సరైన మార్గంలో నడిపిస్తాడు. యుద్ధము దాపరిస్తుందా? యుద్ధము నీ జీవితంలో నెలకొని ఉందా? ఆ యుద్ధములో నువ్వు పోరాడాల్సిన పని లేదు. యుద్ధము యెహోవాదే. ఈ గొప్ప జనమునకు భయపడకు. ఎవరు ఎదురొచ్చినా భయపడకు. ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి సమర్థుడైనటువంటి వాడు. మానవ సహాయం కాదు, దేవుని సహాయం ప్రాముఖ్యమైనది. సత్యాన్ని స్వీకరించు. నీలో ఉన్న కఠినత్వాన్ని రూపుమాపు. పశ్చాత్తాపంతో దేవుని చెందకరా. నిన్ను మరలా నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. ఆయన చెంతకు వచ్చి, దేవా నిన్ను ఆశ్రయిస్తున్నాను. నా శ్రమల నుంచి, నాకున్న ఇక్కట్ల నుంచి, నాకున్న బాధల నుంచి నువ్వే నన్ను నడిపించాలి. యుద్ధము నువ్వే చేయాలి, నేను చేయలేను. యుద్ధము నాది కాదు, యుద్ధము నీదే. ఆయన మీద నీ సమస్త భారాలని మోపు. ఆయన నిన్ను సరైన త్రోవలో నడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మీరొక్కరు అందరూ కూడా మోకరించగలిగితే మంచిది. ఎవరికి వారు మోకరించి, దేవా నన్ను నడిపించు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నా బాధను నువ్వు కాక ఎవరు తీరుస్తారు? నా శ్రమల నుంచి నన్ను ఎవరు గట్టెక్కిస్తారు? నాకున్నటువంటి ప్రతి సమస్య తీర్చబడాలి. ఆ దేవాది దేవుడు అభయం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో నేనున్నాను, నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో నేను నడిపిస్తాను. ఇదిగో ఇదే సరైన త్రోవ. ఒక స్వరము నీకు వినపడుతుందా? ఒక స్వరము నీకు వినపడుతుందా? ఇదే సరైన త్రోవ. కానీ ఆయన అడగకుండా చాలా చేసేసాం. ఆయన అడగకుండా, ఆశ్రయించకుండా ఏది పడితే అది చేయగలుగుతాం, అది చేయదలిచాం.
కానీ ఈ రోజున అది తప్పు అని తెలుసుకున్నటువంటి నీవు ఆయన పాదాల చెంతకు రా, ఆయన వేడుకో. ప్రతి కీడు నుంచి నేను తప్పించేవాడు, ప్రతి శ్రమ నుంచి నేను తప్పించేవాడు, ప్రతి విధమైన శోధన నుంచి తప్పించేవాడు, ప్రతి విధమైనటువంటి ఇబ్బంది నుంచి నువ్వు తప్పించేవాడు, నిన్ను సరైన త్రోవలో నడిపించేవాడు, నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఇదిగో త్రోవ అని చెబుతున్నాడు. ఒక స్వరము ద్వారా ఆయన ఇదిగో ఇదే సరైన త్రోవ. నీ కొరకు ఆ త్రోవను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆ త్రోవలోకి మనమందరము రావాలి. దుఃఖపెట్టే పిల్లలుగా మనం ఉండకూడదు, లోబడని పిల్లలుగా మనం ఉండకూడదు. ఆయనకు లోబడదాం. ఇదిగో నా జీవితం నీకు అర్పిస్తున్నాను, ఇదిగో నా జీవితం నీకు అర్పిస్తున్నాను. ప్రభువా, నన్ను క్షమించి స్వీకరించు. ఇంతవరకు అనేక విషయాలు నేను అడగలేదయ్యా, అనేక విషయాలు నేను అడగలేదు. అందుకే తప్పిదాలు దొర్లిపోయాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాం, ఇది సరైనదేనా అడుగుతున్నాం ప్రభువా, అడుగుతున్నాం. ఒకసారి మమ్మల్ని దర్శించండి.